సమస్త కోటి బ్రహ్మాండాలను శాసించే ఆ దేవదేవుడికి జ్వరం వచ్చింది. ముక్కోటి లోకాలను కాపాడే జగన్నాథుడు 2 రోజులుగా తీవ్రమైన జలుబు జ్వరంతో బాధపడుతున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. సాక్షాత్తు ఆ జగన్నాథ స్వామి, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి ప్రస్తుతం అనారోగ్యంతో మంచాన పడ్డారు. దర్శనాలు బంద్ అయ్యాయి, నైవేద్యాలు నిలిచిపోయాయి, గర్భగుడి తలుపులకి తాళాలు పడ్డాయి. ఒక చీకటి గదిలో ఆయుర్వేద వైద్యం జరుగుతోంది. అసలు దేవుడికి జ్వరం ఏంటి? పూరి నుండి ఉత్తరాంధ్ర పాలకొండ వరకు ఏటా రిపీట్ అయ్యే ఆ మిస్టరీ వెనక ఉన్న రహస్యం ఏంటి? సృష్టిని శాసించే భగవంతుడికి అనారోగ్యం రావడం ఏంటి? మనుషులలాగే దేవుడు కూడా సిక్ లీవ్ తీసుకొని చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవడం ఏంటి? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. ముక్కోటి దేవతలకు ఆరాధ్యుడైన పూరి జగన్నాథుడు ప్రస్తుతం తీవ్రమైన జలుబు జ్వరంతో బాధపడుతున్నారు. జగన్నాథుడితో పాటు ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవికి జ్వరం వచ్చింది. ప్రతి ఏటా పూరిలో దేవుడికి జ్వరం వస్తే నయమయ్యే వరకు దర్శనాలుండవు, పూజలుండవు. జ్వరం తగ్గాకే అన్ని. ఒక్క పూరిలోనే కాదు, దేశంలోని జగన్నాథుడి టెంపుల్ ఎక్కడున్నా ఈ 15 రోజులు దేవుడు ఐసోలేషన్ లోనే ఉంటాడు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని 1650 నాటి పురాతన జగన్నాథ ఆలయంలోనూ ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. పూరిలో ఎలాగైతే దేవాలయం ఉందో మన పాలకొండలో కూడా సేమ్ అలాంటి దేవాలయమే ఉంది. ఆ నమూనా సేమ్ అలాగే ఉంది. నెక్స్ట్ అక్కడ ఎంత వైభవంగా జరుగుతుందో ఇక్కడ కూడా అంతే వైభవంగా జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చాలా అంటే అక్కడ ఏవేవైతే జరుగుతాయో ఈ 15 రోజులు ఏ కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ పాలకొండలో కూడా జరుగుతుందండి. అసలు స్వామివారికి జ్వరం ఎందుకు వస్తుందంటే దానికో ఆధ్యాత్మిక కారణం ఉంది. ఎక్కడైనా దేవతామూర్తుల విగ్రహాలు రాతితోనో పంచలోహాలతోనో ఉంటాయి, కానీ జగన్నాథుడి విగ్రహాలు ప్రత్యేకమైన చెక్కతో తయారవుతాయి. ఏడాది పొడవునా ఈ విగ్రహాలకు నీటితో ఎలాంటి అభిషేకాలు జరగవు. కానీ జ్యేష్ఠ పౌర్ణమి నాడు మాత్రం విగ్రహాలను గర్భగుడి నుంచి బయటకు తెచ్చి 108 కుండల పవిత్ర జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో మదాభిషేకం చేస్తారు. దీనినే జ్యేష్ఠాభిషేకం లేదా స్నాన పౌర్ణమి అంటారు. అన్ని నీళ్లలో తడిస్తే మనకు జలుబు చేస్తుంది కదా, ఆ దేవతామూర్తులకు కూడా జలుబు జ్వరం వస్తాయని భక్తుల విశ్వాసం. పంచామృతాలతో అభిషేకాలు చేయడం వల్ల దేవుడికి కొద్దిగా సిక్ అవుతారనమాట. సో దానివల్ల జగన్నాథ స్వామికి జ్వరం వస్తుంది. జగన్నాథ స్వామి, బలరామ స్వామి, సుభద్రామ వీళ్ళ ముగ్గురికి జ్వరం వస్తుంది. జ్వరం వస్తే మనం ఎలా అయితే ఆహారం తగ్గించి మందులు వేసుకుని రెస్ట్ తీసుకుంటామో, సాక్షాత్తు ఆ పరమాత్మ కూడా అదే చేస్తాడు. స్నాన పౌర్ణమి నాటి రాత్రి నుంచే స్వామివార్లను గర్భగుడి పక్కన ఉండే ఒక చీకటి గదిలోకి మారుస్తారు. దీనినే అనసర గృహం అని అంటారు. ఊరిలో నిత్యం 60 పుట్ల అన్నం, పప్పు, 56 రకాల నైవేద్యాలు ఆరగిస్తాడు జగన్నాథుడు. కానీ ఈ 15 రోజులు ఆ మహా నైవేద్యాన్ని పూర్తిగా నిలిపివేస్తారు. అన్నానికి బదులుగా కేవలం పండ్ల రసాలు, ఆయుర్వేద కషాయాలు, ఔషధ మూలికలు మాత్రమే ఆహారంగా ఇస్తారు. ఈ 15 రోజులు ప్రధాన అర్చకులకు తప్ప మరెవ్వరికీ ఆ గదిలోకి ప్రవేశం ఉండదు. పూరిలో అయితే స్వామికి వైద్యం చేయడానికి ప్రత్యేక ఆయుర్వేద వైద్యులను రంగంలోకి దించుతారు. మిగతా ఆలయాల్లో అర్చకులే స్వయంగా ఈ వైద్య సేవలు అందిస్తారు. ఈ సమయంలో భక్తులకు స్వామి దర్శనాలను నిలిపివేస్తారు. ఈ 15 రోజుల్లో కూడా మేము స్వామివారికి ఈ పళ్ళు కాయలతో పాటు ఆ స్వామివారికి ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ఇస్తాం. అలాగే మనం ఇక్కడ చేస్తాం. అలాగే పూరిలో అయితే దానికోసం ఒక ప్రత్యేకించి డాక్టర్ ఉంటారు, ఆయుర్వేద వైద్యుడు. ప్రతిరోజు ఆయనకి మనకి ఎలాగైతే టెస్ట్ చేస్తారో వాళ్ళు టెస్టులు చేసి అక్కడ మెడిసిన్ పెడుతుంటారు. 15 రోజుల పాటు చీకటి గదిలో విశ్రాంతి తీసుకుని ఆయుర్వేద వైద్యంతో పూర్తిగా కోలుకున్న జగన్నాథుడు అమావాస్య నాడు అంటే ఈ నెల 14వ తేదీన మళ్లీ బయటకు వస్తాడు. దీనినే నేత్రోత్సవం అంటారు. ఆ రోజున ఆలయంలో ప్రత్యేక హోమాలు, సంప్రోక్షణలు నిర్వహించి స్వామికి తిరిగి ఇష్టమైన అన్నభోగాన్ని పెడతారు. పూర్తి ఆరోగ్యవంతుడైన జగన్నాథుడు మరుసటి రోజు తొలి దశమి నాడు అన్న బలభద్రుడు, చెల్లి సుభద్రాదేవితో కలిసి రథాలెక్కి పురవీధుల్లోకి వస్తారు. అదే ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర. అక్కడి నుంచి గుండీచా మందిరానికి చేరుకుని ముచ్చటగా 9 రోజులు అక్కడే ఉండి తిరిగి దశమి నాడు ప్రధాన ఆలయానికి చేరుకోవడంతో ఈ మహాఘట్టం ముగుస్తుంది. ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాలు జరిపించడానికి ఏర్పాట్లు దేవాలయ శాఖ వారు, అలాగే ప్రజలు, భక్తులు, కమిటీ వారు అందరూ చేస్తున్నారు. ఇదో పెద్ద ఉత్సవం. పూరి తర్వాత పాలకొండ జగన్నాథ్ అనేటువంటిది ఒక బ్రాండ్. పూరి ఉత్సవం తర్వాత ఈ ఉత్సవమే. అంత దేవాలయాన్ని కట్టడం జరిగింది. మొత్తానికి పూరి జగన్నాథ క్షేత్రం నుంచి ఉత్తరాంధ్ర పాలకొండ వరకు త్వరలోనే స్వామివారికి జ్వరం తగ్గి నవయవ్వన తేజస్సుతో ఆయన రథమెక్కి వచ్చే ఆ మహావైభవాన్ని వీక్షించడానికి ఇప్పుడు కోట్లాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి.